ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఐబీబీఎస్ నుండి పీఓ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. పీఓ అనగా ప్రొఫెషనల్ ఆఫీస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. మొదటగా ఇంపార్టెంట్ డేట్స్ అండి. 1/8/2024 నుండి అప్లికేషన్ అనేది మొదలవుతుందండి. 21/8/2024 వరకు అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చండి. పేమెంట్ కూడా సేమ్ అండి. పేమెంట్ కూడా 1/8/2024 నుండి 21/8/2024 మాత్రమే మనం పేమెంట్ కూడా చేయాలండి. ఇంకా ఎలాంటి టైం ఎక్స్టెన్షన్ అనేది లేదు, గమనించగలరండి. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 2024లో ఉంటుందండి. రిజల్ట్ అనేది కూడా అక్టోబర్ నవంబర్ మధ్యలో వస్తుందండి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అనేది నవంబర్ 2024లో ఉంటుందండి. దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి జనవరి ఫిబ్రవరిలో. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ కూడా ఏప్రిల్ 2025 అనేది జరుగుతుందండి. అలాగే ఈ పార్టిసిపేషన్ బ్యాంకింగ్ ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. దీంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ ఉంటాయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, ఇవి నేను అండర్లైన్ చేసిన బ్యాంక్స్ అన్ని దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఎలిజిబిలిటీ ఏంటనేది కూడా నేను మీకు క్లారిటీ చెప్తానండి. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్టయితే 1/8/2024కి 20 సంవత్సరాలు అనేది వచ్చి ఉండాలండి. 1/8/2024కి 20 సంవత్సరాలు అనేది వచ్చి ఉండాలండి. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చాడు. మినిమం 20 years, మాక్సిమం 30 years. అది కూడా 2/8/94 1/8/2004 మధ్యలో పుట్టిన వాళ్ళు అని చెప్పి అది కూడా క్లారిటీ ఇచ్చారండి. అలాగే ఈ 30 సంవత్సరాల బార్డర్లో ఉన్న వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయండి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందంటే 35 years దాకా వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, నాన్ క్రిమీ లేయర్ అంటే ఓబీసీ వాళ్ళండి 3 years అంటే 33 years వరకు అప్లై చేసుకోవచ్చండి. అలాగే డిజేబిలిటీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వీళ్ళు 10 సంవత్సరాలు అంటే 40 years వరకు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇతర కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని, అలాగే ఇతర ఆఫీస్లో పనిచేస్తున్న ఇలాగ ఎగ్జిటింగ్ ఎంప్లాయీస్కి, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి. అలాగే వాళ్ళు 35 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎనీ డిస్ప్లే, ఏ డిగ్రీ అయినా పర్వాలేదండి. అది కూడా క్యాండిడేట్ మస్ట్ పోసెస్ వ్యాలిడ్ మార్క్ షీటు, డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మేము పాస్ అయ్యామండి, ఇంకా మాకు సర్టిఫికేట్ రాలేదు, మార్క్ షీట్ లేదంటే కుదరదండి. మీరు ఆ జాబ్ సెలెక్ట్ అయ్యే టైంకి మీ చేతిలో మార్క్ లిస్ట్ అనేది ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. అలాగే మీరు కొంతమంది అడగవచ్చు, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి, నేను అప్లై చేయొచ్చాను. ఏదేమైనా ఇక్కడ 21/8/2024 అనేది మీకు డిగ్రీ అనేది పూర్తయి ఉండాలండి. 21/8/2024కి డిగ్రీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹175 అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అండి. అంటే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి, ఫిజికల్టీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ₹175 అయితే కట్టాల్సి ఉంటుందండి. అలాగే ₹850 అనేది ఇంకా మేల్ అవని, ఫీమేల్ అవని, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మేల్ కానీ ఫీమేల్ కానీ ₹850 అనేది పే చేయాల్సి ఉంటుందండి. నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ₹175. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మేల్ కానీ ఫీమేల్ కానీ వీళ్ళు మాత్రం ₹175 అనేది పే చేస్తే సరిపోతుందండి. అలాగే ₹850 అనేది అన్రిజర్వ్డ్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ ₹850 పే చేయాల్సి ఉంటుందండి. అలాగే మన ఎగ్జామినేషన్ ఎలాగ ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటనేది మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇది అనేది 3 రకాలుగా భర్తీ చేస్తున్నారండి. ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము, ఇంటర్వ్యూ కింద. ఫస్ట్ ప్రిలిమినరీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 క్వశ్చన్లు వస్తాయండి. 30 మార్కులు ఉంటాయండి. 20 నిమిషాలు రాయాలండి. ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది కూడా కేవలం ఇంగ్లీషు అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి. మన రీజనల్ లాంగ్వేజెస్ అయితే ఉండదో గమనించగలరు. ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్లు ఉంటాయండి, 35 మార్కులకి. చెప్పాను కదండి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ లాంగ్వేజ్ ఉంటుందండి. 20 నిమిషాలు ఉంటుందండి ఎగ్జామ్ అనేది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ, ఇది కూడా 35 క్వశ్చన్లు ఉంటాయండి, 35 మార్కులకి. అలాగే 20 నిమిషాల్లో రాయాల్సి ఉంది. అంటే టోటల్ ఎగ్జామ్ అనేది మొత్తం 60 minutes అని ఉంటుందండి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ 20 నిమిషాలు రాయాల్సి ఉంటుందండి. అలాగే చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ అండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్లు ఉంటే
60 మార్కులకి అండి 60 నిమిషాలు రాయాల్సి ఉంటుందండి. అలాగే జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్కి 40 క్వశ్చన్లు ఉంటాయండి. 40 మార్క్స్ అండి. 35 నిమిషాలు రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 35 ప్రశ్నలు ఉంటాయి. 40 మార్కులకి రాయాల్సి ఉంటుందండి. 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. అలాగే డేటా అనాలిసిస్ ఇంటర్ప్రెషన్ అండి. దీనికి 35 క్వశ్చన్లు ఉంటాయండి. 60 మార్కులు అండి. 45 నిమిషాలు రాయాల్సి ఉంటుంది. ఇది కాక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్కి 2 క్వశ్చన్స్ ఉంటాయండి. 25 మార్క్స్ అండి. 30 మినిట్స్ అండి. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ ఎస్సే రైటింగ్ అనేది ఉంటుందండి. 2 క్వశ్చన్లు ఇస్తారండి. 25 మార్క్స్ అండి. ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ కానీ ఎస్సే రైటింగ్ అనేది ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుందండి. 30 మినిట్స్ అండి. అలాగే చూసుకున్నట్లయితే కిందకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అంటే మనం ప్రతి తప్పుకి 0.25 అంటే 1/4 అండి. అంటే 4 తప్పులు రాస్తే 1 మార్క్ అనేది పోతుందండి. ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేవాళ్ళు దీన్ని మట్టికి టచ్ చేయొద్దండి. నెగిటివ్ మార్క్స్ని అసలు టచ్ చేయొద్దు. ముందు మీకు వచ్చిన జెన్యూన్ ఆన్సర్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. నార్మలైజేషన్లో కూడా అవి మీకు యూజ్ అవుతాయి. నెగిటివ్ మార్క్ని మట్టికి మీరు అసలు టచ్ చేయకండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. దీని గురించి కూడా నేను చెప్తాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయండి. కంగారు పడొద్దు. అలాగే మన ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ చూడండి క్లియర్గా అండర్లైన్ చేసి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుందండి. ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ప్రిలిమినరీ ఎగ్జామ్కి అనేది ఈ ఫస్ట్ బాక్స్లో ఉన్నాయండి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్లు అండి. మీరు ప్రిలిమినరీ అనేది క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్లు కూడా ఈ బాక్స్లో ఉన్నాయి చూడండి 3 గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. అలాగే ఇంకో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ కూడా 2 బాక్సులు అనేది ఇచ్చాడు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ చూస్తే 3 సెంటర్లు ఇచ్చారండి. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్. దయచేసి 2 తెలుగు రాష్ట్రాల్లో దగ్గరలో ఉన్న సెంటర్లు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మీ దగ్గరలో ఉన్న సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ చేసేటప్పుడు అడుగుతుంది ఎన్ని సెంటర్లు సెలెక్ట్ చేసుకోవాలో. అప్పుడు ఒకసారి మీ దగ్గరలో ఉన్నాయి చెక్ చేసుకొని ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎన్ని ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారండి. నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మీరు కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో కింద నోటిఫికేషన్ సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తానండి. అలాగే ఆన్లైన్కి సంబంధించిన లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కింద ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫుల్ నోటిఫికేషన్ చూడండి. అలాగే ఆన్లైన్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా ఆన్లైన్ చేసుకోగలరు. చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి పోస్టులు లేకపోతే ఇక్కడ 0 అని ఇవ్వాలండి. ఇక్కడ ఎన్ఆర్ అని ఇచ్చాడు. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్. అంటే ఐబీపీఎస్ వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఎన్ని ఖాళీలు డేటా ఉన్నాయని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా కొన్ని బ్యాంకులు రిపోర్ట్ చేయకపోతే అది నాట్ రిపోర్టెడ్లో పెడతారండి. ఇది మనం అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే మధ్యలో అవన్నీ వేకెన్సీస్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అంటే వీళ్ళు ఇంకా డేటా ఇవ్వలేదు. ఐబీపీఎస్కి డేటా ఇవ్వలేదు వీరు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 132 అనేది ఎస్సీ వాళ్ళకి ఖాళీ ఉన్నాయండి. ఎస్టీ వాళ్ళకి 66 పోస్టులు ఉన్నాయండి. ఓబీసీ వాళ్ళకి 238 అండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 88, అన్రిజర్వ్డ్ 361. టోటల్గా 885 ఖాళీలు ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. అలాగే మన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. అలాగే పంజాబ్ నేషనల్ వాళ్ళు, పంజాబ్ సిండికేట్ బ్యాంక్ వాళ్ళు, అలాగే యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ అనేది చాలా పెద్దదండి. మీకు తెలిసిందేగా. ఇందులో ఖాళీలు ఎందుకు ఉండవు. ఐబీపీఎస్ అడిగిన టయానికి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. కింద కూడా ఎన్ఆర్ అంటే ఏంటి అనేది కూడా ఇచ్చారండి. నాట్ రిపోర్టెడ్ అంటే వీళ్ళు రిపోర్ట్ మన ఎగ్జామ్ అప్లికేషన్ ఆన్లైన్ చేసినండి. మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూ అయ్యి ఈ మధ్యలో పోస్టులు అనేది ఇంక్రీజ్ అవుతాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్ చేయండి. డిగ్రీ పాస్ అయ్యి ఉన్న వారందరూ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అనేది ఖచ్చితంగా అప్లై చేయండి. ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది కూడా మొదలు పెట్టండి. జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఇదండి పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.